జయవారి తయారు తోటి భారతీయులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏంటి పరాభవాలు జరుగుతాయా? జరుగుతాయి. ఏదైతే మన స్థితి బాగోదో మన నడవడికిని బట్టి మాత్రమే పరాభవాలు జరుగుతాయి తప్ప లేకపోతే సంవత్సరాన్ని బట్టి పరాభవాలు జరగవు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కాలమానం ప్రకారంగా అంతా బాగానే ఉంటుందనేది మనకి పంచాంగం చెబుతున్నది. పంచాంగం ఏం చెబుతున్నదంటే, ఏదైతే ఈనాడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి గురువు రాజు కానీ, అలాగే సైన్యాధిపతిగా, రసాధిపతిగా, ధాన్యాధిపతిగా కూడా చంద్రుడు, ఇలా గ్రహాలు రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఉండటం జరిగింది. అయితే ప్రపంచం ఏ రకంగా తగులడిపోయినప్పటికైనా సరే భారతదేశం సుభిక్షంగానే ఉంటుందనేది మన కాలమాన ప్రకారంగా మనకి తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఒకసారి మనం ఆలోచించవలసింది ఏంటంటే, పరాభవ నామ సంవత్సరం కదా, పరాభవ నామ సంవత్సరము. పరాభవాలు జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరికి జరుగుతాయి? ఎవరైతే వంకరగా ఉంటారో వాళ్ళకి జరుగుతాయి. అంతే తప్పించి అందరికీ పరాభవాలు జరగవు. ఇక్కడ మన దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, నరేంద్ర మోదీ టీం అందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా గౌరవాలు మాత్రమే దక్కుతాయి, పరాభవాలు మాత్రం దక్కవు. ఎందుచేతంటే వాళ్ళలో ఉన్నటువంటి అకుండ దీక్ష, భారతదేశం జగద్గురు స్థానాన్ని అందుకోవాలనేటువంటి ఆరాటము, ప్రపంచము వసుదైక కుటుంబంగా ఉండాలనే కోరిక ఏవైతే మన దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా మన గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ప్రపంచానికి, ప్రపంచంలో ఏవైతే ఈనాడు అమెరికా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, అలాగే ఈ యుద్ధాలతో కొట్టుకు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్, ఈ దేశాలన్నింటినీ కూడా గౌరవమే దొరుకుతుంది, పరాభవమే దొరుకుతుంది. కాబట్టి ప్రజల్లో కూడా ఎవరైతే మామూలుగా న్యాయబద్ధంగా ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బలమైన స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు ఉండటం వల్ల మనకంతా మంచి జరుగుతుందని చెప్పి మన పంచాంగం చెబుతున్నది. అయితే ఈ నూతన సంవత్సరం ఏదైతే ఉన్నదో, ఇది నూతన సంవత్సరం అనే సంగతి మర్చిపోయినటువంటి తెలుగు ప్రజలు, మనం దాన్ని గుర్తు చేసేటువంటి పరిస్థితుల్లో పెద్దలు లేరు. తెలుగు సంవత్సరాది యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, గమనించినట్లయితే నూతన సంవత్సరం అంటే నూతనంగా ఒక మార్పు కనిపించాలి. ఆ మార్పు కనిపిస్తుందా లేదా అనేది గమనించినట్లయితే, ఇది ఎందుకు చేసుకోవాలి నూతన సంవత్సరం ఉత్సవాలని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఏమిటయా మార్పు అంటే, శిశిర ఋతువులో, ఈ ఋతువుకి ముందర, వసంతానికి ముందు ఉన్నటువంటి శిశిర ఋతువులో, పాల్గొన మాస శిశిర ఋతువులో ప్రకృతి అంతా కూడా ఎండిటాకులతోటి ఆకులు రాల్చి చిగురించి
పువ్వులతోటి పిందులతోటి వసంత ఋతువుని స్వాగతం పలుకుతూ ప్రకృతి పరవళ దొక్కుతూ వసంతానికి స్వాగతం పలుకుతుంది. ఇదొక మార్పు. రెండు, నూతనమైనటువంటి కొత్త బెల్లము, కొత్త చింతపండు ఇవన్నీ కూడా ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి. ఇది గమనించుకోండి. కొత్తవి దొరకటం అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దొరుకుతాయి. అది కాదు. నూతనంగా మనకు దొరికేటువంటి ఈ వసంత కాలంలో వసంతమైనటువంటి రసాలతోటి కూడుకున్నటువంటి నవరసాలతోటి కూడుకున్నటువంటి అనేకమైనటువంటి ఈ ప్రకృతి అందించేటువంటి పుష్ప ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు మాత్రమే అవన్నీ కూడా. పోతే కోకిల ఎప్పుడు కుయ్యదు. ఎప్పుడుకి వస్తుంది? వసంత ఋతువు ప్రారంభానికి ఈ యొక్క నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కోకిల కోత కూస్తుంది. ఇది ఒక ప్రత్యేకత. అలాగే నెమలి పొడిపి ఆడుతుంది ఈ రోజుని. అటువంటి అద్భుతమైనటువంటి మార్పులన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే వరుణదేవుడు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ వర్షిస్తాడు. ఇది జరుగుతుందా లేదా గత 2 రోజులుగా గమనించుకోండి. ఎక్కడైనా పడవచ్చు వర్షం పడుతుందా లేదా అనేది గమనించండి. అలాగే ఇన్ని మార్పులతోటి భూదేవి పొడమి తల్లిని ఈ రోజునే ఈ పొడమి తల్లికి రైతు పూజించి ఏరు సాగి ఎద్దులకి స్నానాలు చేయించి పూజలు చేసి ఎద్దులకు అలంకారము చేసి నాగలకు అలంకారం చేసి పొడమి తల్లిని దుక్కు దున్నుతాడు. కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి దుక్కు దున్నుతాడు. ఏదైతే రాబోయేటువంటి మళ్ళా పంటలు వేసుకోవటానికి కావలసినటువంటి వాతావరణం కోసం వాతావరణాన్ని సమకూర్చుకుంటూ ఈనాడు రైతన్న ఈ యొక్క పొడమి తల్లిని పూజిస్తాడు. ఈ యొక్క వృషభరాజుల్ని పూజిస్తాడు. ఇది రైతు. ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న, ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలబడేటువంటి వృషభరాజు, ఈ 2 కూడా పూజలు అందుకుంటాయి ఈనాడు. ఈ పొడమి తల్లి వృషభరాజు పూజలు అందుకుంటాయి. ఇది మిత్రులారా. ఇలాగా అయితే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరం యొక్క ప్రత్యేకత గురించి కానీ ఈ నూతన సంవత్సర అంటే ఏమిటో తెలియకుండా ఈనాడు యువతకి తెలియకపోవటం, పెద్దలు వాళ్ళకి ఈ యొక్క చరిత్రను చెప్పకపోవటమే కారణం తప్ప అంతకన్నా మరొకటి కాదు. జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం అని చెప్పి అనేక మంది రాత్రంతా పడుకోకుండా గుమ్మాల దగ్గర ఇంగ్లీష్ ముగ్గులు పెట్టి తెలుగు అనేటువంటి తేనె వెలుగులైనటువంటి ఈ తెలుగుని చంపేస్తూ ఇంగ్లీష్ అక్షరాలతోటి ప్రతి గుమ్మం ముందర కూడా నూతన సంవత్సరం అని చెప్పేసి స్వాగతాలు పలుకుతూ రాత్రి 12 గంటల వరకు పడుకోకుండా తాగి రోడ్ల మీద వెర్రి కేకలేసి నానా అల్లరి సృష్టిస్తూ ఉంటారు. దానికి ఏంటి ప్రత్యేకత? తాగటం ప్రత్యేకత, ఇంగ్లీష్లో ముగ్గులు పెట్టడం ప్రత్యేకత. అంతేనే తప్ప మీకు ఏదన్నా నూతనం కనిపిస్తుందా? కనిపించదు. మరి ఎందుకయ్యా మనం ఆ తారీఖుని బట్టే కదా మనం నడుచుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఆ తారీఖుని బట్టి మనం నడుచుకుంటున్నామంటే కారణం గతములో సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు 165 ప్రపంచంలో 160 దేశాల దాకా వాళ్ళ స్వాధీనంలో ఉండి వాళ్ళ పరిపాలన సాగిస్తున్నటువంటి సమయంలో ప్రపంచానికి ఒక డేటు ఉండాలి, ఒక తారీఖు అంటూ ఉండాలి అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటిది ఈ జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు. ఇవి అంతకుముందు మనది కాదు. అంతకుముందు మనకి నడిచినటువంటిది
మాసాంతరం మాత్రమే. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇలాగా శ్రావణం, భాద్రపద, ఆశ్వీజం, కార్తీక, మాఘశరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఈ యొక్క మాసాలు మాత్రమే మనకు లెక్కింపులో వచ్చేది. గమనించవలసినటువంటి అవసరం ఏదైతే ఉన్నదో, ఏదైతే మన కాల గమనం ఏదైతే ఉన్నదో, ఏదైతే ఈ యొక్క నూతన సంవత్సర గమనం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మాత్రమే మనకి ఈ రోజున వాచి తిరుగుతుంది. అంటే ఈ వాచి తిరిగేటువంటిది ప్రభవ దగ్గర నుంచి అక్షయ వరకు జరిగేటువంటి 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఈ 60 సంవత్సరాలకి సంబంధించి పోల్చినటువంటిది ఈ వాచి కూడా. 60 సెకండ్లు ఒక నిమిషం అంటారు, 60 నిమిషాలు ఒక గంట అంటారు తప్ప వేరే అనరు. ఇలాగా ఈ 6 కాలాలు, ఈ 6కి ఉన్నటువంటి ప్రత్యేకత, 6 కాలాలు ఏవైతే ఉన్నాయో, ఈ 6 కూడా ఏవైతే ఉన్నాయో 6 ఋతువులు. ఈ ఋతుకాలం ఏదైతే ఉన్నదో, ఈ ఋతువుల్లో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి మార్పు కనిపిస్తుంది మనకి. ఇది చాలా అద్భుతమైనటువంటిది కాలగమనం. అలాగే మనం ఈ 6 అనే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది కాబట్టి మనం అనుకోకుండా మనకి తెలియకుండానే ఈ రోజు ఉండేటువంటిది అనేక రుగ్మతలకి కారణం. ఈ రోజున ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి రుగ్మతలు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా అంతరించుకుపోవటానికి కావలసినటువంటిది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచులతోటి తయారు చేసినటువంటి ఉగాది పచ్చడి ఏదైతే ఉన్నదో, ఈ మహాప్రసాదాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరూ సేవించాలి కూడా. సేవించినప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి పెద్ద వాత కపములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంతరించుకుపోతాయి. ఈ షడ్రుచుల్లో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, మనిషి జీవితాన్ని ఈ షడ్రుచులు ఎలా అయితే ఉన్నాయో ఆ ప్రకారంగానే మనిషి జీవితం కూడా ఉంటుంది అనేది ఆనాడు ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటిది. వగరగా, చేదుగా, తీయగా, అలాగే పొల్లగా, ఇలాగా రకరకాలైనటువంటి ఈ 6 రుచుల్ని కలిపినటువంటిది జీవితం అనేది మనకున్నటువంటి శాస్త్రము, మనకున్నటువంటి సైన్స్ కూడా. సైన్స్ ప్రకారంగానే సనాతనంలో ఉన్నటువంటిది, సైన్స్ ప్రకారంగానే పూజలు వగేరా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ సనాతనంలో ఉన్నటువంటి అంతా కూడా ఒక సైన్స్ అని మాత్రం మర్చిపోకండి. ఈనాడు సైన్సిస్టులు అనేక మంది మేము అది కనిపెట్టాం, మేము ఇది కనిపెట్టాం, అది ఏది కనిపెట్టలేదు. మీరు కనిపెట్టిన ఏ యొక్క ఉపయోగం గతంలో ఎవరైతే ఈ సనాతనములో అనేక మంది మేధావులు ఏదైతే కనిపెట్టారో, ఏదైతే వాళ్ళు చేశారో అవి మాత్రమే మనిషి జీవిత గమనాన్ని నడిపిస్తున్నాయనే సంగతి ఈనాడు ఉన్నటువంటి సైంటిస్టులు మర్చిపోకూడదు. కాబట్టి మిత్రులారా, ఏదైతే మనకి ప్రత్యేకమైనట్టు ఈ తెలుగు సంవత్సరంలో చూసి ఈ తెలుగు గురించి వర్ణించినటువంటి మహానుభావులు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది మామూలుగా పండితులు, యోగులు అనేక మంది ఈనాటికి కూడా వాళ్ళందరినీ మర్చిపోతున్నాం, తెలుగుని మర్చిపోయాం. ఈ అందరినీ చూసుకున్నట్లయితే ఒకటి కాదు, ఒక్కొక్క చరిత్ర చుట్టించినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరి గురించి మనం చెప్పుకోవాలంటే కనుక ఈ వీడియో సరిపోదు. కాబట్టి మీకు మన తెలుగు కవులు కానివ్వండి, మన తెలుగు యొక్క ఈ సైంటిస్టులు కానివ్వండి, అనేక మంది అనేక రోగాలకి మందులు కనిపెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ దేశం కోసం సర్వం దారిపోసినటువంటి వాళ్ళు కానివ్వండి, త్యాగ పురుషులు కానివ్వండి, వాళ్ళందరూ మన తెలుగు రాష్ట్రంలో వందలాది మంది ఉన్నారు. వీళ్ళెవ్వరి పేర్లు ఈనాడు బయటికి రావు. ఈ రోజున ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, ఎవడైతే మామూలుగా ఈ రోజున ఒక్కొక్క పార్టీ పెట్టడం, ఆడి పేరు మీద అన్నీ ఉండటం, ఒక్కొక్క పారంబోకోళ్ళన్నీ విగ్రహాలు పెట్టడం, పారంబోకి విగ్రహాలన్నీ కూడా సెంటర్లో కనబడుతూ ఉంటాయి. ఏది కూడా మన చరిత్రకారులు కానీ ఏ రకంగా అయితే చరిత్రకారుల్ని మనం ఈ రోజున ఈ తిండి తింటున్నాం, ఈ నీళ్లు తాగుతున్నాం, ఈ గాలి పీలుస్తున్నాం అంటే ఆ మహాపురుషుల యొక్క ఆ త్యాగఫలం,
కానీ వాళ్ళని ఎవరిని గుర్తించకుండా ఈనాడు మనం గొప్పవాళ్ళుగా మనం ఫీల్ అవుతూ మనం ఎక్కడికక్కడ కులపరంగా లేకపోతే మతపరంగా రకరకాలుగా కూడా ఇక్కడ ఈ రోజున మనం మనం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో ఈ తీరు అనర్థానికి దారితీస్తుందే తప్ప ఇక్కడేమీ కూడా మంచి జరగటానికి మాత్రం కాదు అని చెప్పేసి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలుగు అనేది చాలా అద్భుతమైనటువంటి ఈ తెలుగు ఈ యొక్క భాషనే, ఈ మాతృభాషని ఈనాడు సమాజం ఏ రకంగా తయారైందిరా అంటే ఈ రోజున మాతృభూమిని మర్చిపోవటం, మాతృభాషను మర్చిపోయి మాతృమూర్తిని మర్చిపోయి వికటంగా తయారవుతున్నారు. ఈ రోజుని మన తల్లిదండ్రుల పేరు పెడితే ఇంకొక పేరు పెట్టుకుంటాడు ఆడు పోయి. అలాగా మతాలు మారుతూ ఉంటాడు. రకరకాలుగా ఇక్కడున్న సంస్కృతికి, ఇక్కడున్న సంప్రదాయాలకి, వీటన్నిటికీ కూడా ఏదైతే ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మానికి హాని తలపెట్టాలని చూసేటువంటి ఒక పారంపోకు సమాజం, కొంత సమాజం తయారవుతుంది. ఆ సమాజం వల్ల ఈ ప్రకృతికి విఘాతం కలుగుతుంది అనేది మాత్రం ఈ రకంగా ఈ రోజున అనేక అనర్థాలకి కారణమవుతున్నాయనే సంగతి ప్రతి ఒక్కరు గ్రహించాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు గ్రహించకపోతే మనం ఎదుర్కోబోయేటువంటిది ఏదైతే మనం రాబోయేటువంటి అనర్థాలు చాలా జరుగుతాయి, చాలా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం చాలా కష్టతరంగా మారుతుందనేది మాత్రం మర్చిపోకండి. దయచేసి మొత్తం అందరికీ కూడా మరొక్కసారి ఎవరైతే మన తెలుగు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది, ఆ చరిత్రతోటి ఒక్కొక్కరిని కూడా నేను రాబోయేటువంటి రోజుల్లో ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందు ఉంచుతానని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేస్తానని, ఈ సమాజం వాళ్ళందరినీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, భావితరాలు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన సనాతనాన్ని సమాజము ఈ భావితరాలు గుర్తించుకోకపోతే అసలు మనం ఎందుకు బతుకుతున్నామో మనకే తెలియకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రోజున మన ధర్మం ఏమిటో తెలియకపోవటం వల్ల, మనమేంటో తెలియకపోవటం వల్ల, మనిషి జీవితం అంటే ఏంటో తెలియకుండా ఈనాడు యువత అడుగులేస్తుంది. కాబట్టి అనేక అనర్థాలకి దారి తీస్తున్న అనేక అనర్థాలకి కారకలవుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితిని పెద్దలు గ్రహించుకొని మన పిల్లలకి మనం సరైనటువంటి పద్ధతిలో వాళ్ళని మనం నడిపించడానికి కావలసినటువంటి మన చరిత్రల్ని, మన పూర్వక చరిత్రల్ని, మనకున్న ధర్మాన్ని వాళ్ళకి అందివ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అందరికీ మరీ ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.